హాయ్ ఫ్రెండ్స్! నేను ఎన్నో బిర్యానీలు టేస్ట్ చేశాను. కానీ తాడిపత్రి బిర్యానీ మాత్రం నాకు చాలా స్పెషల్‌గా అనిపించింది. ఇవాళ మీకోసం రెసిపీ షేర్ చేస్తాను, చూసేయండి. పాన్‌లో మంచిగా నెయ్యి వేసుకొని లవంగాలు, అనాస పువ్వు, ఏలకలు, దాల్చిన చెక్క, బే లీవ్స్, మారతి మొగ్గ, బ్లాక్ స్టోన్ ఫ్లవర్, బీటిల్ నట్స్, జావిత్రి వీటన్నిటిని లైట్‌గా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కట్ చేయకుండా అలాగే వేసుకోవాలి. బాగా సన్నగా తరిగిన 5 ఆనియన్స్ వేసి దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగాలంటే సాల్ట్ తప్పకుండా వేయాల్సిందే కదా! మరొక వైపు కట్ చేసిన ఆనియన్స్‌ని డీప్ ఫ్రై చేసి పెట్టుకోండి. సన్నగా తరిగిన ఫ్రెష్ మెంతి ఆకు, పుదీనా, కొత్తిమీర వేసి ఆనియన్స్, ఈ ఆకులు అన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. తాడిపత్రి బిర్యానీ అంటేనే మెంతి ఆకు. మెంతి ఆకు కంపల్సరిగా వేయాలి. సన్నగా తరిగిన టమోటాలు వేసి బాగా మెత్తగా మగ్గనివ్వాలి. బాగా కడిగి క్లీన్ చేసుకున్న 2 కేజెస్ చికెన్ని తీసుకున్నాను. అన్ని చికెన్ పీసెస్‌కి బాగా మసాలా పట్టేలా కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత లిడ్ క్లోజ్ చేసి కొంతసేపు చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మిరప్పొడి వేసి బాగా కలుపుకొని మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. బాగా చిలికిన పెరుగుని మెల్లగా వేసుకొని పెరుగు మొత్తం మసాలాలో తేలికగా కరిగిపోయేలా మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు నున్నగా మిక్సీ పట్టించి వడకట్టిన ఫ్రెష్ కొబ్బరి పాలను ఉడుకుతున్న చికెన్‌లో వేసి మెల్లగా కలుపుకొని ఉడికించాలి. మీ రుచికి తగిన ఉప్పు, కారం చెక్ చేసుకొని చివరగా నిమ్మరసం వేసుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, తాడిపత్రి బిర్యానీ బాస్మతి రైస్ కన్నా కూడా నార్మల్ సోనా మసూరా రైస్‌తో చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ ఉడికించేటప్పుడు అందులో తగినంత ఉప్పు, కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని ఉడికించుకోండి. సో అప్పుడు అన్నం పొడి పొడిగా వదులుగా ఉడుకుతుంది. మరొక పాత్రలో చికెన్ గ్రేవీని అన్నంని లేయర్స్‌లా స్ప్రెడ్ చేసుకుంటూ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్‌ని లేయర్స్ మధ్యలో వేసుకోవాలి. చివరగా నెయ్యి, లెమన్ జ్యూస్ వేసుకొని మినిమం 20 మినిట్స్ దమ్ముకు పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి వేడి వేడిగా బిర్యానీని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయటమే. మీరు ఒక్కసారి ఈ బిర్యానీని రుచి చూసారంటే మరి ఏ బిర్యానీ మీకు నచ్చదు. అంత టేస్టీగా ఉంటుంది ఈ తాడిపత్రి బిర్యానీ. ఫ్రెండ్స్, ఈ సండేకి ఈ స్పెషల్‌ని ట్రై చేస్తారు కదా! నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.